భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు కహానీల తారక రామారావుగా మారి ప్రజాప్రభుత్వం మీద విషం చిమ్మే ప్రయత్నం కహానీల తారక రామారావు గారు చేస్తా ఉన్నారు. భారత రాష్ట్ర సమితి గత 10 సంవత్సరాల కాలంలో బాకీల రాష్ట్ర సమితిగా మారి తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం నిండా ముంచిందే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఒకే సంవత్సరం 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది. దానితో 25 లక్షల మంది రైతులకు మేలు జరిగింది. అదే కాకుండా బడ్జెట్లో 30% నిధులు అంటే 54,300 కోట్ల రూపాయలు అత్యధికంగా వ్యవసాయ రంగానికి కేటాయించుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా 500 రూపాయల బోనస్ వరికి ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం 1,206,44,00,000 రూపాయలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. అదే కాకుండా ప్రైవేట్ వ్యక్తులు కూడా 500 రూపాయల బోనస్ వస్తే ఏ విధంగానైతే రైతులకు 10 నుంచి 12,000 రూపాయల లాభం ధరతో ఆధారకే కొనుగోలు చేసిన సందర్భం. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతు బీమా లేదు, పంటల బీమా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బీమాకు 1,433 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 42,16,000 మంది రైతులకు శ్రేయస్కరంగా ఆ పథకం పనిచేస్తా ఉంది. పంటల బీమా 1,300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో రైతులను ఆదుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. గతంలో వరి కొనుగోలు చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం 45 రోజులు పైసలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 3 రోజులలో మాత్రమే పైసలు ఇస్తా ఉన్నారు. గతంలో కింటాకు తరుగు పేరు మీద 7 నుంచి 10 కిలోలు తీస్తే తరగనే ప్రసక్తే లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేస్తా ఉంది. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోరుకుంటుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో అంతా రైతాంగం అంతా కాంగ్రెస్ ప్రభుత్వం మీద అషాదిరేకాలు వ్యక్తం చేస్తుంటే చూసి ఓరలేక కల్వకుంట్ల తారక రామారావు గారు ప్రజాప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మీరు 10 సంవత్సరాల కాలంలో రైతులకు ఏం చేసిరో, సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఏం చేసిందో మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ ఆయంలో రైతు మరణాలు ఎన్ని జరినాయో చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ ఆయంలో రైతులకు ఏం మేలు చేసిరో, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం మేలు చేసిందో చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రైతులను నిండా ముంచింది భారత రాష్ట్ర సమితి బాకీల రాష్ట్ర సమితిగా మారి రైతులకు రుణమాఫీ ఓన్లీ 11,818 కోట్లు మాత్రం రుణమాఫీ చేసింది. దానిలో వడ్డీకే 8,515 కోట్ల రూపాయలు వడ్డీకి పోయినాయి. 4 ఇన్స్టాల్మెంట్ల పేరు మీద ఆనాడు రైతులు నిండా ముంచిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. మీరు రైతులను నిండా ముంచి ఈరోజు ప్రజాప్రభుత్వం రైతుల శ్రేయస్ కోసం కోరుకొని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను కోటీశ్వర్లు చేసే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంటే చూసి ఓరలేక ప్రజాప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 165 గ్యారెంటీలు అమలు చేసినాం. మీరు రైతుల సంక్షేమం మీద చర్చ చేయడానికి సిద్ధంగా ఉంటే రండి, మా ప్రభుత్వం సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. విద్య, సేద్యం, వైద్యం, నిరుద్యోగుల మీద ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. మీ ఆయంలో ఏం జరిగిందో, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందో అన్ని రంగాల మీద ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నా. కల్వకుంట్ల తారక రామారావు గారు కహానీల తారక రామారావుగా మారి ప్రజాప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా తెలంగాణ సమాజం మిమ్మల్ని చూసి చీరదించుకుంటా ఉంది. మీరు చేసిన తప్పులన్నీ చేసి 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయినట్లుగా మీరు నల్గొండ పోయి రైతుల పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం హర్షించదు, మిమ్మల్ని చీదరించుకుంటా ఉంది. దయచేసి ఇప్పటికైనా రైతాంగానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం కల్వకుంట్ల కుటుంబానికి ఉంది. మీరు నల్గొండలో కాదు దీక్ష చేయాల్సింది, మీరు ఎర్రబెల్లిలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ ముందు దీక్ష చేయాలి. ఎందుకంటే 10 సంవత్సరాల కాలం రైతులు నిండా ముంచిందే ఆనాడు కేసీఆర్ గారు. ఆనాడు 10 సంవత్సరాల కాలం పాటు మీరు కేసీఆర్ గారు మంత్రివర్గంలో మంత్రిగా ఉండి ఆనాడు కేసీఆర్ గారిని ప్రశ్నించకుండా ఈనాడు ప్రజాప్రభుత్వం మంచి చేస్తా ఉంటే చూసి ఊరలేక ప్రజాప్రభుత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. తెలంగాణ సమాజం అంతా కూడా చూస్తా ఉంది. 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రైతులు నిండా ముంచినటువంటి కేసీఆర్ గారు ఇప్పుడు కేటీఆర్ గారు రైతుల పేరు మీద రాజకీయం చేస్తే తెలంగాణ సమాజం హర్షించదు. రైతులకు మేలు జరిగే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం మేలు చేస్తే తప్ప మీలాగా కీడు చేయదు. రైతులను కోటీశ్వరులను రాజు చేసే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఖచ్చితంగా రైతులకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతోంది. దయచేసి కేటీఆర్ గారు రైతులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాను.